అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మోదకుల రెసిపీని ఈజీ ప్రాసెస్లో ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను అనమాట. ఇవి ప్రసాదం మోదకులండి. ఈ ప్రసాదం మోదకుల్ని ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు అండ్ క్విక్గా అయిపోయే ప్రసాదం రెసిపీస్ ఇవి. చూడటానికి కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా వినాయకుడికి ప్రసాదం రెసిపీస్ చేయాలి అంటే ఇవి రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్. మరి అస్సలు ఆలస్యం చేయకుండా కోవా మోదకులు అలాగే ప్రసాదం మోదకులు ఎలా చేసుకోవాలో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం మనం స్టఫింగ్ అనేది తయారు చేసుకోవాలండి. కొబ్బరి లౌజ్ని తయారు చేసుకోవాలన్నమాట. సో ఈ కొబ్బరి లౌజ్ కోసం అని చెప్పేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఈ నేతిలో 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో వేయించండి. మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అంటే మనం కొబ్బరి ఎంత తీసుకుంటే దానికి సగం బెల్లం తీసుకోవాలండి. కోవాలో ఆల్రెడీ మనకి స్వీట్ ఉంటుంది కాబట్టి లోపల కొబ్బరి లౌజ్లో కొంచెం స్వీట్నెస్ తక్కువ తీసుకుంటున్నాము. ఈ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి, బ్యాలెన్స్ అయిపోతుందన్నమాట. ఈ బెల్లం కరగడం కోసం జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పాలు వేసుకుని బెల్లాన్ని కరగపెట్టుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. అంతవరకు కూడా గరిటెతో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడాలండి. బాగా గట్టిగా మనకి కొబ్బరి ఉండలు చేసుకున్నట్టుగా డ్రైగా అయిపోకూడదు, పాకం ఎక్కువ పట్టకూడదు అనమాట. సో బెల్లం కరిగిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఉంచితే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపి పక్కకు దించుకుని చల్లారిపోనివ్వండి. ఇప్పుడు దీనిపైన కవర్ చేయడం కోసం కోవా తయారు చేసుకుందాం. ఇన్స్టెంట్ కోవాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. అలాగే అరకప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిపాలు అయితే అసలు వాడకూడదండి, కాచి చల్లారి పెట్టినవి మాత్రమే యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పు దాకా మిల్క్ పౌడర్, పాల పొడిని వేసుకోండి. మిల్క్ పౌడర్ మీరు ఏ బ్రాండ్లోదైనా తీసుకోవచ్చు. సో పాల పొడి వేసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ పాలు, పాల పొడి అలాగే షుగర్ పౌడర్ ఈ 3 కూడా ఒకే కప్పుతో కొలుచుకోండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి కోవా అనేది రెడీ అయిపోతుందన్నమాట, దగ్గరికి వస్తుందన్నమాట. బట్ ఇక్కడ మీరు ఫ్లేమ్ మాత్రం లోనే పెట్టుకుని చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం అడుగు మందంగా ఉండే ప్యాన్లో మాత్రమే ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. అప్పుడు మీకు అడుగు పట్టుకోకుండా చక్కగా కోవా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి. జస్ట్ 5 మినిట్స్లో కోవా అంతా కూడా రెడీ అయిపోతుందన్నమాట. కోవాని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత చేత్తో బాగా నీట్ చేసుకోవాలి. కనీసం ఒక 2-3 నిమిషాల పాటైనా బాగా కలుపుకుంటే బ్రేక్స్ లేకుండా సాఫ్ట్ కోవా అనేది తయారైపోతుంది. అవసరమైతే చేతికి కొంచెం నేతిని అప్లై చేసుకుని ఇలా కోవాని కొంచెం మ్యాష్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి కోవా రెడీ అయిపోయింది. అలాగే స్టఫింగ్ కోసం కొబ్బరి పూర్ణం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ మనం మోదకుల కింద తయారు చేసేసుకోవటమేనండి. ఫస్ట్ ఇలా మోదక్ మౌల్డ్ నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా. సో మోదక్ మౌల్డ్ని యూజ్ చేస్తూ నేను మోదకుల్ని తయారు చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర మోదక్ మౌల్డ్ కనుక లేకపోతే కనుక కోవాని కొంచెం స్ప్రెడ్ చేసి మధ్యలోకి ఈ స్టఫింగ్ ఉండని ఉంచి రౌండ్గా ఆ కోవాతో కవర్ చేసేసేయండి. లడ్డూలు ప్రిపేర్ అయిపోతాయి. వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. మోదక్ మౌల్డ్ యూజ్ చేస్తూ మోదకాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం కోవాని తీసుకుని మోదక్ మౌల్డ్కి ఎడ్జెస్లోకి స్ప్రెడ్ చేస్తూ ఫింగర్తో ప్రెస్ చేయండి. ఇలా కొంచెం హోల్లా తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న కొబ్బరి లౌజ్ని ఉండలా చేసి మధ్యలోకి స్టఫ్ చేయండి. ఇప్పుడు వెనక భాగంలో కొంచెం కోవాతో కవర్ చేసేసుకుంటే కొబ్బరి కోవా మోదక్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఒకవేళ స్టిక్ అవుతుంది అనుకుంటే కనుక ఈ మోదక్ మౌల్డ్కి లైట్గా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. ఇంతేనండి, కొబ్బరి కోవా మోదకులు చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఈ మోదకులు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడిని లో ఫ్లేమ్లోనే కమ్మటి వాసన వచ్చేంత వరకు రంగు మారిపోకుండా నిదానంగా వేయించండి.
ఎండు కొబ్బరి వేగిన తర్వాత ఇందులో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయినా కొలుచుకోవచ్చు. అయితే మీరు తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో కొలుచుకోండి, సరిపోతుంది. బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఈ రవ్వని కూడా నేతిలో కొద్దిసేపు వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన రావాలి. అంతవరకు నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించండి. ఇది వేగేలోపు పక్కన వేరొక బర్నర్ మీద మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించండి. రవ్వ ఈ విధంగా ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ చాపర్ని యూజ్ చేసి ఫైన్గా గ్రేట్ చేశాను అనమాట. ఇందులో జీడిపప్పు, బాదం అలాగే పిస్తా ముక్కలు వేశాను. ఒక 2-3 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కన మరిగిస్తున్న నీళ్ళని వేసుకోవాలి. నీళ్లు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉండేటట్టుగా చూసుకోండి. నీళ్ళని వేసి బాగా కలపండి. ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు దాకా పాలల్లో నేను కొద్దిగా కుంకుమ పువ్వుని నానబెట్టి ఆ పాలని కూడా ఇందులో వేస్తున్నానండి. దీనివల్ల మనం చేసే మోదకులకి మంచి కలర్ అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. పాలని వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసిపోయాక ఇందులో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా పంచదార అలాగే పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. పాలపిండి బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి, సో అది యూస్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా మనం ఇక్కడ 1 కప్ యూస్ చేసాం కదా. పాలపొడి కనుక లేకపోతే దానికి బదులుగా మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదార ఎక్స్ట్రా వేసుకోవచ్చండి, స్వీట్ బ్యాలెన్స్ చేయడం కోసం. ఈ పంచదారని అలాగే పాలపొడిని కూడా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేస్తూ ఉండండి. వేడికి పంచదార కరుగుతుంది, పాలపొడి కూడా కరిగి రవ్వలోకి మిక్స్ అవుతుంది. ఇవి ఉండలు కట్టకుండా ఉండాలి అంటే మీరు కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ ఉండాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ కోసం. యాలకుల పొడితో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మీరు కలుపుతూ ఉంటే కనుక ఇది దగ్గరికి అయిపోతుంది అనమాట. పంచదార అనేది పూర్తిగా కరిగిపోవాలి, అంతవరకు మీరు కలుపుతూనే ఉండాలి. సో ఇక్కడ చూడండి, పంచదార కరిగిపోయింది, అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కకు దించేసుకోండి. పక్కకు దించి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి, వేడిగా ఉంటుంది కదా. సో కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం మోదకుల షేప్ కింద ఒత్తుకోవాలి. నేను ఇక్కడ మోదక షేప్ ఇవ్వడం కోసం ఒక చిన్న మౌల్డ్ని తీసుకున్నానండి. ఇది అమెజాన్లో దొరికేస్తుంది అనమాట. బయట స్టీల్ షాప్స్లో కూడా ఈజీగా మోదకుల మౌల్డ్ అని అడిగితే ఇస్తారండి. ఒకవేళ మీరు ఈ లింక్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మౌల్డ్ లేకపోయినా కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మోదక్ మౌల్డ్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలన్నమాట. మనం మోదక్ షేప్ ఇచ్చేటప్పుడు ఎక్కడా కూడా అంటుకుపోకుండా ఉండడం కోసం. ఇలా చేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నేతిని అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ రవ్వ ప్రసాదాన్ని కొద్దిగా ఉండలా చేసి దీని లోపలికి ఇన్సర్ట్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్ట్రాస్ తీసిన తర్వాత మీరు కింద సైడ్ నుంచి, కింద భాగం నుండి కొంచెం ప్రెస్ చేయండి, షేప్ కరెక్ట్గా రావడం కోసం. ఎక్కువ ప్రెషర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, టైం కూడా ఎక్కువ తీసుకోదండి, చాలా ఈజీగానే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుని ప్రెస్ చేయండి. సో ఇలా మన ప్రసాదం మొత్తాన్ని కూడా మోదకుల కింద ఒత్తేసుకుని నైవేద్యంగా గణపతికి పెట్టేసేయచ్చు. ఇలా మీ దగ్గర మోదక్ మౌల్డ్ కనుక లేకపోతే చేత్తో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఫస్ట్ కొద్దిగా ప్రసాదాన్ని తీసుకుని బౌల్ లాగా ఒత్తుకోండి. దానికి పైన ఇలా షేప్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత ఒక ఫోర్క్ని కానీ స్పూన్ కానీ తీసుకుని దాని బ్యాక్ సైడ్ నుంచి ఇలా లైనింగ్ ఇచ్చేస్తే కనుక మోదక్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా మోదక్ షేప్ వద్దు అనుకుంటే జస్ట్ రౌండ్గా లడ్డు షేప్లో ఒత్తుకునైనా సరే వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈ ప్రసాదం మోదకుల్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే ఈ ప్రసాదం మోదకులు చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ ప్రసాదాన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.